గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఐఎమ్ కొండలరావు ఫ్రమ్ కడప. ఎస్ఏపిఈకి సంబంధించి టోటల్ 100% సిలబస్ న్యాయం చేశాం. అదేవిధంగా 4 గ్రాండ్ టెస్టులు పెట్టడం జరిగింది. ఆ 4 గ్రాండ్ టెస్టులలోనే అధికంగా మార్కులు వచ్చాయని విద్యార్థులు చెబుతున్నారు. ఎస్పెషల్లీ 3rd గ్రాండ్ టెస్ట్ నుంచి అవే కాన్సెప్ట్ నుంచి ఎగ్జామ్లో ఎక్కువ బిట్స్ వచ్చాయి అంటున్నారు. సో హ్యాపీ. మరి పీఈటీకి సంబంధించి కూడా న్యూ సిలబస్ కూడా కంప్లీట్ చేశాం. వారు కూడా ప్రిపేర్ అవుతున్నారు. మరి వాళ్ళు బాగా ప్రిపేర్ అవ్వాలని, మంచి స్కోర్ సాధించాలని ఆశిస్తున్నాను. అదేవిధంగా కట్ ఆఫ్ గురించి చాలా ఫోన్ కాల్స్ వస్తున్నాయి. మీరు చెప్పేది వాస్తవానికి దగ్గరగా ఉంటుంది, మీరు చెప్పండి అని చాలామంది అడుగుతున్నారు. మరి నేను చెప్పేది ఏంటంటే, నా దగ్గర కోచింగ్ తీసుకున్నటువంటి విద్యార్థులను బేస్ చేసుకొని నేను కట్ ఆఫ్ ఇవ్వబోతున్నా. మరి ఒక 45 డేస్ మన దగ్గరికి కోచింగ్ వచ్చిన వాళ్ళు 50 to 60 మధ్యలో నార్మల్గా చదివిన వారు, 60కి పైగా కష్టపడి చదివిన వాళ్ళు 45 రోజుల్లోనే రీచ్ అవ్వడం జరిగింది. మరి 3 months మన దగ్గర కోచింగ్ తీసుకున్న వాళ్ళు 60 నుంచి 70 మధ్యలో ఎక్కువగా మార్క్స్ సాధిస్తున్నారు. 6 months కనీసం మన దగ్గర ఉంటూ మన గైడెన్స్లో చదివిన వాళ్ళు 65 నుంచి 75 మధ్యలో స్కోర్ చేస్తూ ఉన్నారు. ఇక 6 months కంటే ఎక్కువ పాటు మనతో ట్రావెల్ చేసిన వాళ్ళు 75 పైన ఉండబోతున్నారు. మరి దీని ఆధారంగా చేసుకొని ఓపెన్కు 65 పైనే ఒక మార్క్ అటు ఇటుగా ఒక కట్ ఆఫ్ అనేది ఉండడం జరుగుతుంది. మరి విద్యార్థులు టెన్షన్ ఏం పడద్దండి. ఎందుకంటే నేను చెప్పేది కరెక్ట్గా ఉండాలని ఏం ఉండదు. ఎందుకంటే ఒక మార్క్ అటు ఇటుగా ఉంటుంది. కాకపోతే నా గెస్ ప్రకారం మా విద్యార్థుల మార్కుల బట్టి నేను ఈ విధంగా కట్ ఆఫ్ ఉండడానికి అవకాశం ఉంటుందని చెప్తున్నాం. మరి మన దగ్గరకు వచ్చేటువంటి కోచింగ్కి వచ్చినటువంటి జిల్లాల వారిని గమనిస్తే ఆ జిల్లాలలో ఎక్కువగా మన దగ్గరికి కోచింగ్ వచ్చిన వారు ఉంటారు. కాబట్టి ఆ జిల్లాలలో తప్పనిసరిగా 65 అబోనే కట్ ఆఫ్ ఉంటుందని నమ్ముతున్నాను. అదేవిధంగా ఒకవేళ కట్ ఆఫ్ తగ్గితే నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎందుకంటే మరి కట్ ఆఫ్ తగ్గే కొద్దీ మనకు 1000కి పైగా మన ఇన్స్టిట్యూట్కు పోస్టులు రాబోతున్నాయి. మరి కట్ ఆఫ్ 65 పైన ఉంటేనే ఒక 500 వరకు మనకు జాబ్స్ రావడానికి అవకాశం ఉంటుంది. దాని కింద ఒక్క మార్క్ తగ్గిన ఒక 100 మంది విద్యార్థులు మన వాళ్ళే ఉంటారు. కాబట్టి దాదాపుగా ఈ డిఎస్సిలో ఒక 1000కి పైగా పోస్టులు మనం సొంతం చేసుకోబోతున్నాం. ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ రెండింటినీ కలిపి తీసుకుంటే 1000కి పైగా పోస్టులు రాబోతున్నాయని గర్వంగా చెప్తున్నాను. మీ కొండలరావు. పీఈటీ వాళ్ళకి ఆల్ ద బెస్ట్.